వస్తున్నాను అబ్బాయి, వస్తున్నాను. పాయింట్లోకి వెళ్తే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తాయి. నాట్ ఓన్లీ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన సరౌండింగ్స్లో ఉన్న ప్రతి చోట ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకు ఈ ఫండమెంటల్ రైట్స్కి ఇంత ఇంపార్టెన్స్ అని మనం ఆలోచిస్తే, ఈ ఫండమెంటల్ రైట్స్ వల్ల ఇండివిజువల్ పొటెన్షియాలిటీ అనేది ఎక్స్ప్లోర్ అవ్వడం జరుగుతుంది. అంటే ఒక పర్సన్కి ఈక్వాలిటీ, అదేవిధంగా ఫ్రీడమ్, రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ అనేది లభిస్తుందో, ఆ పర్సన్ తను ఇండివిజువల్ పొటెన్షియాలిటీస్ని ఎక్స్ప్లోర్ చేసి తను సమాజంలో కొంతమేరకు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అలా సమాజంలో ఉన్న ప్రతి ఒక్క ఇండివిజువల్స్ తన లైఫ్ని లీడ్ చేయడానికి, తన లైఫ్ని స్వేచ్ఛాయుతంగా బ్రతకడానికి ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి యూజ్ అవుతాయి. అందుకే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో దీనికి చాలా ప్రామినెంట్ రోల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఉన్న స్వేచ్ఛను నేను హరించాను అనుకోండి, ఏమవుతుంది? మీరు నా కింద బానిసలు అవుతారు. ఎప్పుడైతే మీరు నా కింద బానిసలు అవుతారో మీ పైన డిస్క్రిమినేషన్ జరుగుతుంది. నేను మీ పైన చూపించే ఆ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో అది మీ లైఫ్ని, అదేవిధంగా మీ డిగ్నిటీని స్నాచ్ చేస్తుంది. ఇలా మీ లైఫ్ని, డిగ్నిటీని స్నాచ్ చేయకుండా మీకంటూ ఇండివిజువల్ పర్స్పెక్టివ్ క్రియేట్ చేయడానికి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. అందుకే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉండే ఫండమెంటల్ రైట్స్ని నెగిటివ్ ఆబ్లిగేషన్ టు ద స్టేట్ అంటారు. అంటే స్టేట్ ఇన్ ద సెన్స్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇండివిజువల్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఎందుకంటే ఇండివిజువల్స్కి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కాబట్టి. దీన్నే మనం డాక్ట్రిన్ ఆఫ్ లిమిటెడ్ గవర్నెన్స్ అంటాము.